పోలింగ్ తేదీ తరుముకొస్తున్నందున అభ్యర్థులు ఆలుపు సొలుపు లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్క క్షణం వృధా చేసినా గెలుపు దూరమవుతుందేమోనన్న భయంతో విస్తృతంగా గ్రామాలు తిరుగుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి కోతాళం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాలికి తగిలిన తూటా గాయం మానని కారణంగా స్ట్రెచర్పై నుంచే ప్రచారం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధి తగరపు వలసలో వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మద్దతుగా సినీ నటి జయసుధ, యాంకర్ శ్యామల ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సుమారు 4000 మంది కార్యకర్తలతో కలిసి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు. గుంటూరులోని చుట్టుగుంట ప్రధాన కూడలి వద్ద నుంచి ఏటి అగ్రహారం, శ్రీరామనగర్, నల్లపాడు రహదారి, రామిరెడ్డి నగర్లలో తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి మద్దాలి గిరిధర్తో కలిసి రోడ్ షో చేపట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తెదేపా ప్రచార గీతాలకు కళాకారులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ స్థానికులను అలరించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి గ్రామంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ గ్రామ దేవతకు పూజలు చేశారు. తెదేపా అభ్యర్థి లలిత కుమారి పూజల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబుకు జబర్దస్త్ నటులు ఇంటింటి ప్రచారం చేశారు. తీన్మార్ స్టెప్పులు వేసి స్థానికులను అలరించారు. రాజమహేంద్రవరం ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెదేపా అభ్యర్థి మాగంటి రూపా హామీ ఇచ్చారు. కేంద్రం సహాయం లేకపోవడం వల్లే మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరగలేదన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అందుకని నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ టు డెవలప్ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ రాజమహేంద్రవరం. ఇది కాకుండా నేను మెటర్నిటీ వార్డును, పీడియాట్రిక్స్ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ని మల్టీ స్పెషాలిటీ లెవెల్కి తీసుకొని వెళ్ళి డెవలప్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ 5 yearsలో. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తూపుదుర్తి గ్రామంలో తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తరపున మంత్రి పరిటాల సునీత ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన కుమారుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గుంతకల్లు తెదేపా అభ్యర్థి జితేంద్ర గౌడ్ సినీ నటుడు నాగినీడుతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. తనను ఎంపీ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. కడప జిల్లా రాజులపాలెం మండలం ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెదేపా ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు మళ్లీ రావాలన్నారు.